ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తయింది. తాజాగా కూటమి పార్టీలన్నీ కలిసి సుపరిపాలనకు తొలి అడుగు అనే పేరుతో ఓ సభ నిర్వహించాయి. మరోవైపు గత ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న వైసీపీ తిరిగి పుంజుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన పర్యటనలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవడం, అవి కాస్త ప్రభుత్వం వర్సెస్ విపక్షంగా మారడం చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కూటమి సభకు హాజరైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఓ కీలక ఆదేశం ఇచ్చారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన విపక్షంలో ఉంటూ సమస్యలు సృష్టిస్తున్న వైసీపీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ ప్రసంగాల్లో అధికారుల్ని ఆదేశించారు. గతంలో ఐఏఎస్, ఐపీఎస్ల పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. ఇప్పుడు పోలీసు అధికారులపై వైసీపీ వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని వదిలిపెట్టొద్దని, వారిపై ఉక్కుపాదం మోపాలంటూ అధికారులకు సూచించారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.